హాయ్ గాయ్స్. సో ఈరోజు వీడియోలో నేను మీతో మంది రెసిపీ షేర్ చేయబోతున్నా. మనం ఆనియన్స్, టొమాటో, గ్రీన్ చిల్లీ అనేది చాప్ చేసుకొని పెట్టుకోవాలి. కంటైనర్లో అయితే ఆయిల్ అండ్ ఘీ కావాలంటే వేసుకోవచ్చు. అండ్ మనం కంటైనర్లో స్పైసెస్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రీన్ చిల్లీ అనేది యాడ్ చేయాలి. సో అది బాగా మిక్స్ చేయాలి. అండ్ దాని తర్వాత ఆనియన్స్ అనేవి బ్రౌన్గా కావాలి అండ్ అరోమా అనేది బాగా రావాలన్నమాట. దాని తర్వాత నేను గార్లిక్ అనేది గ్రైండ్ చేశాను కదా, సో ఆ గ్రైండ్ చేసిన గార్లిక్ దీంట్లో వేసుకోవాలన్నమాట కంటైనర్లో. అండ్ వి షుడ్ మిక్స్ ప్రాపర్లీ. దాని తర్వాత చికెన్ బాగా వాష్ చేసుకున్న చికెన్ అనేది కంటైనర్లో యాడ్ చేసుకోవాలి. అండ్ బాగా మిక్స్ చేసి సాల్ట్ అనేది వేయాలి. సో అది ఇట్స్ యువర్ విష్, మీకు ఎంత వేయాలి అని దానికి పోర్షన్గా మనం వేసుకోవాలి. సో రేషియోగా. అండ్ వీ షుడ్ మిక్స్ ఇట్ ప్రాపర్లీ. దాని తర్వాత కొరియాండర్ లీవ్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. దాని తర్వాత మంది మసాలా అనేది యాడ్ చేయాలి. సో ఇది కూడా మీకు ఎంత అవసరమో అంత వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇది అయితే ప్రెజెంట్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంది. ముందు అయితే ఉండేది కాదు మంది మసాలా, బట్ ఇట్ ఈస్ అవైలబుల్ నౌ. దాని తర్వాత అది మిక్స్ చేసుకోండి. టొమాటోస్ అనేది యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేయాలి. అండ్ ఒక 4 to 5 minutes లిడ్తో క్లోజ్ చేసేయాలి. దాని తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి కొంచెం బాగా మిక్స్ చేయాలి. అండ్ దాని తర్వాత మనకి రైస్ ఎంత తీసుకున్నామో ఆ పోర్షన్తో వాటర్ అనేది కూడా తీసుకోవాలి. అండ్ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు 2 minutes 3 minutes లిడ్తో క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి మనం ఆ రైస్ అనేది యాడ్ చేయాలి దీంట్లో. అండ్ మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసేయాలి. ఒక 4 to 5 minutes దమ్కి వదులుతామని చెప్తాం కదా, సో అలాగా. దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మిక్స్ చేస్తే ఇట్ విల్ బి రెడీ. సో మీరు కూడా ఇది ట్రై చేయండి అండ్ కమెంట్ ఇట్ ఇన్ బిలో ఎలా ఉంది అని కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ I'll respond to you all. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ I'll respond it. And thank you for watching. See you in next video. Bye bye. Take care.